వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఈ వివాదాల వల్ల వారి కుటుంబ సభ్యులు ముఖ్యంగా పిల్లలు ఎలా ప్రభావితులవుతున్నారు? వారిద్దరూ వివాహం చేసుకోబోతున్నారా? నేను ఫస్ట్ క్వశ్చన్ చాలా సీరియస్ కాబట్టి ఫస్ట్ నేను మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ వివాదాల వల్ల వారి కుటుంబ సభ్యులు ముఖ్యంగా పిల్లలు ఎలా ప్రభావితం అవుతున్నారు? ఈ క్వశ్చన్ 10 సార్లు అడుగుతున్నారు, ప్రతి ఒక్కరు చెప్తున్నాను. మా పిల్లల కోసం అడిగే రైట్ ఎవరికి లేదు. మా పిల్లల్ని మీరెవరు పెంచట్లేదు, పోషించట్లేదు. మా పిల్లల్ని మేమే పెంచుతున్నాం, మేమే పోషిస్తున్నాం, మేమే పెళ్ళిళ్ళు చేస్తాం. సో మా పిల్లల కోసం అడిగే క్వశ్చన్ ఎవరికి లేదు. డోంట్ డేర్ టు ఆస్ దట్ క్వశ్చన్ అగైన్ అండ్ అగైన్. మా పిల్లల కోసం ఎవరు కూడా క్వశ్చన్ చేయకండి. ఇది అందరికీ సమాధానం. నెవర్ అండ్ ఎవర్ మా పిల్లల కోసం ఎవరు క్వశ్చన్ చేయకండి. మీకు ఏమైనా అడగాలంటే మా ఇద్దరిని అడగండి. మీ ఇద్దరం బయటకు వస్తున్నాం, సమాధానం ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఆస్కర్స్ అంతేగాని పిల్లల కోసం క్వశ్చన్ చేయకండి. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ టు ఎవ్రీవన్. శ్రీనివాస్ గారు, అఫ్ కోర్స్ మాధురి గారి టోన్ పర్ఫెక్ట్ అండ్ క్లియర్, బట్ సమ్వేర్ అది ఇంపాక్ట్ చూపిస్తుంది వాళ్ళ మీద. మీరు లేని సందర్భంలో వాళ్ళని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో మీరేమంటారు? పిల్లలకి ఏ లోటు లేదండి, మేము చక్కగా చూసుకుంటున్నాం. మా ఇన్సిడెంట్లో మా వ్యక్తిగత విషయాల్లో పిల్లలు ఎప్పుడూ రారు. వాళ్ళకి చూసుకునే బాధ్యతలు మేము ఎప్పుడూ కేరింగ్ తీసుకున్నాం. మా పిల్లల గురించి ఎవరికో సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. దే ఆర్ ఇన్ గుడ్ పొజిషన్, దే విల్ బీ ఇన్ గుడ్ పొజిషన్. మాకన్నా మంచి పొజిషన్లో వాళ్ళు ఉంటారు. దాన్ని మేము తగిన ఏర్పాట్లన్నీ మేము చూసుకున్నాం. మా పిల్లల గురించి ఎవడో కూడా మా గురించో మా పిల్లల గురించో మాకు పెంచేవాళ్ళు లేడు, పోషించేవాళ్ళు. ఒకడు పెంచితే బతకాల్సిన అవసరం కూడా మాకు లేదు. ఆర్థికంగా స్థితిమంతులం, ఆర్థికంగా అన్ని రకాలుగా బాగున్నప్పుడు మైన్స్లో బ్రహ్మాండమైన వ్యాపారాలు చేసి వచ్చిన నేను ఈరోజు టెక్స్టైల్లో ఉంటున్నాను, రియల్ ఎస్టేట్లో ఉంటున్నాను. ఇన్ని వ్యాపారాలు చేస్తున్న నాకు పిల్లలు మా తాలూకు పిల్లలు ఎలాగుంటారో ఒక్కసారి ఆలోచించుకుంటే తెలుస్తుంది. వాళ్ళ గురించి ఎందుకు మన హాఫ్ సారీ ఫంక్షన్ చేసాం, మీరు చూడలేదా వీడియోస్? అది ఎక్కడ డాన్స్ చేసాం? మా ఇద్దరం పాప హాఫ్ సారీ ఫంక్షన్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసాం. అన్ని మేము దగ్గర ఉంటే చేస్తున్నాం. మీకు అందరికి మా పిల్లల కోసం ఎందుకు అంత చూస్తాం? మా పిల్లలు ఎప్పుడైనా చెప్పారా? రమ్మని మేము చెప్పినట్టున్నా ఇన్విటేషన్ ఇచ్చామా? కొంచెం ఆ టైంలో ఇంకా మనకి యుద్ధం యుద్ధం కదండి, మొన్న జస్ట్ నెక్స్ట్ అక్కడ క్వశ్చన్ పెట్టారు కదా, వారిద్దరు వివాహం. అదే కదా. ఇప్పుడు ఏం చేశారు మీరు? మీరు ఇప్పుడు ఇక్కడ ఏం చేయించారు మాకు? యానివర్సరీ. మరి ఎందుకు చేశారు మీరు? ఎందుకు చేయించారు యానివర్సరీ? యానివర్సరీ అంటే 1 year celebration. 1 year celebration అంటే పెళ్లి చేసుకుని 1 year celebration చేసి పిచ్చి క్వశ్చన్లు అడుగుతారండి. మేము స్వామి సాక్షిగా చేసుకున్నాము, ఇంకెవరి క్వశ్చన్ అడగ. నేను చెప్తున్నాను కదా, మేము పెళ్లి చేసుకున్నాం స్వామి సాక్షిగా. ఇంకా 100 సార్లు క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారు? ఎప్పుడు చేసుకున్నారు? December 17 నేను చెప్తున్నా, 2022 December 17 క్వశ్చన్ 10 సార్లు అడగండి. కోర్టులో ఉన్నాయి, క్లారిటీ వచ్చాక మీ అందరికి పిలిచి మేము చేస్తాము. సో ఈ క్వశ్చన్ మీరు ఎవరు యానివర్సరీ మీరే సెలబ్రేట్ చేస్తారు, మళ్ళీ ఎప్పుడు చేసుకుంటారని అడుగుతారు క్వశ్చన్స్. దేనికి ఎందుకు చేసుకుంటారు? మీరే కదా మ్యారేజ్ యానివర్సరీ అన్నారు కదా, మీరే మ్యారేజ్ యానివర్సరీ అన్నారు కదా. మ్యారేజ్ మరేంటి యానివర్సరీ? యానివర్సరీ అన్నాం అంతే. సో యా, కమింగ్ బ్యాక్. డోంట్ ఆస్క్ దట్ క్వశ్చన్ ఆల్సో. రెండు క్వశ్చన్ అయిపోయింది. ఓకే, సో లీగల్ గా డివోర్స్ అయిపోయా? నాకు అయిపోయింది, అతను కోర్టులో ఉంది. మేము మానసికంగా మేము కలిసి ఉండాలని నిర్ణయించుకోవడానికి వెంకటేశ్వర స్వామి ముందు నిర్ణయం తీసుకున్నాం. ఇకపోతే అఫీషియల్గా ఇవన్నీ జరిగే కార్యక్రమం వస్తే అప్పుడు మీ అందరికీ పిలిచే చేస్తాం. రైట్. అబ్బా, చాలా హాట్గా క్వశ్చన్స్ అయ్యాయి. ఇంకా కొన్ని ఉన్నాయి. యా మాధురి గారు, లైన్ గా అడగండి. నంబర్లు ఎందుకు? ఎలాగో అడగాలని డిసైడ్ అయ్యారు కదా 11 క్వశ్చన్లు. ఇంకా నెంబర్ చెప్పండి సరదాగా. లక్కీ నెంబర్ ఏదో అది అడగండి. లక్కీ నెంబర్ లక్కీ నెంబర్ అయితే ఆల్రెడీ అయిపోయింది. అది ఎంత నైనా లేదు, ఎట్లేండి, అది వెళ్ళిపోయింది. అది మాధురి గారు నెంబర్ 3. మాధురి గారు ఈరోజు బిర్యానీ తినేసి వచ్చినట్టున్నారు. బాబోయ్, ఇది ఎందుకు నాణ్యత మీద ఇంత పెద్ద పెద్ద క్వశ్చన్ పెట్టింది గూగుల్? ఇదిగో, వారిద్దరి వయసు వ్యత్యాసం, వారి కుటుంబాల స్పందన గురించి ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. కర్మరా నాణ్యత మీద ఎందుకు పెట్టావమ్మా ఈ క్వశ్చన్? ఎందుకు మాకు భయం లేదు. నాది ఎగ్జాక్ట్ 59 years. బట్ హి ఇస్ స్టిల్ 25. మీకు ఏంటి ప్రాబ్లం? నాకు లేని ప్రాబ్లం. మీకు ఏంటి అబ్బా ప్రాబ్లం? అతని వయసుతో వయసు వ్యత్యాసం. ఓకే, వారి కుటుంబాల స్పందన గురించి ప్రజలు తెలుసుకోవాలి. కుటుంబాల స్పందన బానే ఉంది, అందుకే ఎక్కడెక్కడ సెటిల్ అందరూ హ్యాపీగా ఉన్నాం. ఇది పాత ప్రశ్న. ఇది ఎవరేం అనలేదు కుటుంబం ఎవరు అనరు. సమాధానం అంటే మీరు అక్కడ ఇంటర్వ్యూ పెట్టండి ఒక మైక్ అంటే. ఆఫ్ కోర్స్ అది అలాగే జరుగుతుంది. ఏమీ లేవు, అంత ప్రశాంతంగా ఉన్నాయి, ఆ సమస్య లేదు, అయిపోయింది. అది ఓల్డ్ స్టోరీ. ఇప్పటికే ఆ క్వశ్చన్ రైజ్ అవుతుందా మాధురి? నాకెవరు అడగట్లా, మాకెవరు అడగట్లా. ఇంకా అందరూ శ్రీనివాస్ గారి సీక్రెట్ ఏంటి, మీరు ఎంత చక్కగా ఉన్నారు, ఇంకా యూఆర్ లుకింగ్ లైక్ 30, యూఆర్ లుకింగ్ లైక్ 25, మీ ఏజ్ ఇలా ఉందని అడుగుతున్నారు. మాధురి గారు, మీకు బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చిందంట, నిజమేనా? బిగ్ బాస్కి వెళ్తున్నారా? వెళ్తానే వల్ల అన్నది ఇంకా డిసైడ్ అవ్వలేదు. వచ్చాడు, రావడం అయితే వచ్చింది. ఇద్దరు వెళ్తున్నారా?
మీకు ఒక్కరికేనా? No. లేదు, మేము ఏ డెసిషన్ దాని మీద తీసుకోలేదు సార్, కాకపోతే వాళ్ళు కాల్ చేశారు. ఓకే. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ సరదాగా నేను నాలుగో నెంబర్ అడుగుతాను సార్. ఇస్తాం. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ రెడీ. ఇది నేను చూడలేదు, ఒకసారి చూద్దాం. మాధురి దువ్వాడ శ్రీనివాస్ పట్ల తనకున్న పిచ్చి ప్రేమ గురించి మరింత వివరణ ఇవ్వగలరా? ఎవరు ఇవ్వాలి వివరణ? మాధురి ఇక్కడ ఆల్రెడీ రాస్తుంది కదా సార్. మాధురి దువ్వాడ శ్రీనివాస్ పట్ల తనకున్న పిచ్చి ప్రేమ గురించి మరింత క్లారిటీ ఇవ్వగలరా? ఏంటిది? నాకున్న పిచ్చి ప్రేమ గురించి వివరణ ఇవ్వడానికి నా దగ్గర పదాలు సరిపోనంత ప్రేమ ఉంది. పోనీ 2-3 చెప్పండి. అడుగుతా, డిమాండ్ ఇది. సరిపోవు, పదాలు సరిపోనంత ప్రేమ ఉంది. కానీ ఎంత పిచ్చి ప్రేమ ఉందంటే శ్రీనివాస్ గారిని ఎవరైనా తొక్కాలని చూస్తే ఆ నదపాదాలను తొక్కడం కూడా వెనకాడినంత ప్రేమ అయితే ఉంది. అదైతే గుర్తు పెట్టుకుని శ్రీనివాస్ గారిని తొక్కడానికి ఎవరైనా ప్రయత్నించండి అని అయితే చెప్తున్నాను. అసలు ఎందుకు ఈ పిచ్చి ప్రేమ కలగడానికి అది కారణం? అర్థమైంది కదా. ఉండండి సార్, ఏదో మాట్లాడాలనుకుంటున్నారు ఇంకా మాధురి గారు. ఆవిడ సడన్ గా ఏదో అవతారం ఎత్తారు. ప్లీజ్. ప్రేమ పిచ్చిది కదండి, ప్రేమ అందుకే పిచ్చిది పిచ్చి కాదు, ప్రేమ. పిచ్చి ప్రేమ గురించి అడుగుతున్నాం ఇక్కడ. అదే ప్రేమే పిచ్చిది. ప్రేమ గుడ్డిది అంటారు కానీ పిచ్చిది ఎప్పుడు అనలేదు. గుడ్డిది, పిచ్చిది, జడ్డిది, వేరేది అన్నీను. అంటే మీ దృష్టిలో ప్రేమ అంటే? నా దృష్టిలో ప్రేమ చాలా పవిత్రమైనది. అది మా ఇద్దరి మధ్యలో ఉంది. ఓకే. సో పిచ్చి ప్రేమ గురించి ఏమంటారు మీరు? అంటే మళ్ళీ చెప్తున్నారు. అంటే అది అయిపోయిందిలేండి, మళ్ళీ మీ పిచ్చి ప్రేమ గురించి నా చెప్పండి. పిచ్చి అదే చెప్పాను కదా, నాకు అలాంటి పిచ్చి ప్రేమ ఉందని చెప్తున్నా. అసలు ఎందుకు ఆ పిచ్చి ప్రేమ ఎక్కడ మొదలైంది? లవ్ ఈజ్ బ్లైండ్, లవర్స్ డూ బ్లైండ్ థింగ్స్ అని విలియం షేక్స్పియర్ 1600 సంవత్సరాల్లో చెప్పారు. అంటే లవర్స్ చేసినటువంటి పని ఏదైనా పిచ్చిగా కనబడుతుంది, కానీ ఆ పిచ్చి వెనక పిచ్చ ప్రేమ ఉంటుంది అన్నది తెలియదు చాలా మంది. చూడండి, అక్కడి నుంచి కంట్రోల్ చేస్తున్నారు ఏకంగా అని మాట్లాడుతుంటే. అనే దాంట్లో చాలా క్లారిటీ ఉంది అక్కడ. నో కంట్రోల్. ఓకే. రెస్టింగ్ తీసు. ఇద్దరు దువ్వాడ శ్రీనివాస్ ని ఆ వర్షన్ చూస్తాను, జూనియర్ దువ్వాడ ఎలా ఉంటాడా అని చెప్పి. మీరు ఆ వెర్షన్ ఎవరు కోరుకోకండి రా బాబు, వస్తే అస్సలు భరించలేరు. ఇతన్నే భరించలేకపోతున్నారు, మా ఇద్దరు వెర్షన్ వస్తే ఇంకా అస్సలు భరించలేరు. ఓకే. సో కమింగ్ సూన్. యా, కమింగ్ సూన్. మీకన్నమాట కాదు, ట్రాలర్స్ కన్నమాట అది. సచిన్ గారు కాదు, ఓకే. ఓకే. ట్రాలర్స్ కి. ఆల్రెడీ మేము ఎప్పుడో ట్రోల్ అవుతున్నాం. సో నెక్స్ట్ క్వశ్చన్. యా, నెక్స్ట్ క్వశ్చన్ ఇదేంటిది? ఈ మొత్తం వ్యవహారంపై ఎలాంటి విమర్శలు ఎదురయ్యాయి, వాటిని ఎలా ఎదుర్కొంటున్నారు? అసలు ఈ మొత్తం వ్యవహారంపై మాకు అసలు విమర్శలు లేదు కదా. విపరీతమైన ఫ్రెండ్స్ ఫామ్ అవుతున్నారు, విపరీతమైన బంధువులు చుట్టాల్లాగా చాలా మంది మా దగ్గరికి వస్తున్నారు, మాతో ఉండాలని కోరుకుంటున్నారు. శ్రీనివాస్ గారిని మాకు ఎంతో గౌరవిస్తున్నారు, ఎంతో విలువనిస్తున్నారు. విమర్శలు ఎదుర్కోవట్లేదు మేము హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాం. సంఘంలో మంచి గౌరవమే మాకు దక్కుతుంది, గౌరవమే మాకు ఇస్తున్నారు. 1600 మంది యూట్యూబ్కి మాకు ఫాలోవర్స్ ఉంటాయి. దీనికి ఈరోజు 1,00,000 దాటి ఎలా అవుతారు? 1,75,00,000 మంది వ్యూవర్షిప్ ఎలా పికప్ అవుతుంది? ఒక వీడియో పెట్టినా, ఒక మాట చెప్పినా మిలియన్స్ కొద్ది 1 or 2 daysలో ఎలా వెళ్ళిపోతుంది? విమర్శకులే ఎక్కువ ఉంటుంటే అది చూసేవాళ్ళు ఎక్కువ ఉంటారా? చూసేవాళ్ళ శాతం ఎక్కువ ఉంది, అభినందించే వాళ్ళ శాతం చాలా ఎక్కువ పబ్లిక్గా ఉంది. మేము ప్రాక్టికల్గా మొన్న 85 years ఒక ఉమెన్, ఆవిడ డెఫ్ అనమాట, సరిగ్గా వినిపించదు కూడా వినిపించదు. శ్రీనివాస్ గారిని కలవాలని వెతుక్కుంటూ వక్లాస్ హిల్స్ దగ్గరికి వచ్చి శ్రీనివాస్ గారిని కలిసి నువ్వు బాగుండాలని రోజు మేము పూజలు చేస్తున్నాం ఇంట్లో. అంతకన్నా ఇంకేం కావాలండి లైఫ్లో ఎవరికైనా సరే. కొల్లలు మా దగ్గర, ఇలాంటి విమర్శకుల్ని పట్టించుకోవాల్సిన అవసరం మాకైతే లేదు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 60 ఇద్దాం సరదాగా. ఏంది దువ్వాడ శ్రీనివాస్ భార్యా పిల్లలతో ఉన్న వివాదాల గురించి ప్రజలు వివరణ కోరుతున్నారు. ఇప్పటికి చాలా ఒక్క ముక్కలో చెప్పాలండి. వివరణల గురించి మాకన్నా ప్రజలకే ఎక్కువ తెలుసు. ప్రజలు ఆల్రెడీ దే అండర్స్టూడ్, దే కమ్ టు ఎ కంక్లూజన్. ఇంకా పాత విషయాలు మాట్లాడవలసిన అవసరం లేదు, అది క్లోజ్ అయిపోయింది. నిర్ణయాలు అయిపోయి. ఇంకా వివరణ కావాలంటే యూట్యూబ్ లో సెర్చ్ కొట్టండి, చాలా వీడియోస్ వస్తాయి, చూసుకోండి. బ్రహ్మాండమైన ఆన్సర్ అక్కడ. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ బ్యాక్ టు బ్యాక్ ఇంకా అడిగేస్తా. 3 ఉన్నాయి. ఓకే, ఇది పక్కన పెడదాం ఇది. ఓకే. నెక్స్ట్, ఈ సంబంధం వారి వృత్తిపరమైన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతోంది? శ్రీనివాస్ గారు, నేను మీకే అడుగుతున్నా, ఎందుకంటే మాధురి గురించి తర్వాత అడుగుతాను ఇది. సో మీకు ఇంపాక్ట్ చూపించింది మీ కెరియర్ మీద, ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? నో సార్, నా కెరీర్ అన్నది ఒకళ్ళు మలిస్తే రాదు. ఓకే. ఈరోజు సచిన్ గారు ఈ స్థాయికి ఎదిగారంటే ఎవరో మలిస్తే సచిన్ ఎదగరు, సచినే మలుచుకుంటారు. దువ్వాడ శ్రీనివాస్కు దువ్వాడే తయారు చేసుకుంటాడు తనకు తాను. నాకు నా స్టోరీ నేనే బిల్డప్ చేసుకుంటాను, ఈమె స్టోరీ బిల్డప్ చేసుకుంటారు, ఎవరికి వాళ్ళు చేసుకుంటారు. ఎవడో చేస్తే మనం హీరోలు అవ్వము, మనకు మనమే తయారు చేసుకుంటే హీరోలు అవుతాం. ఈ జీవితాన్ని మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి ఈ స్థాయికి తెచ్చుకున్నది నేనే. ఓకే. ఈ జీవితాన్ని ఈ రకమైన మలుపు తీసుకున్నది నేనే. ఈ మలుపులో ఉన్నత స్థాయికి ఎదగబోయేది నేనే, నా ఆలోచనలతోనే, నా వ్యూహాలతోనే, నా ఎత్తుగళ్లతోనే.
ప్రజలకు ఇంకా మన్ననలు పొందుతాను, ఇంకా సేవలు చేస్తాను, ఇంకా ఉన్నత స్థాయికి వెళ్తాను. శ్రీనివాస్ గారు, ఫైనల్ 2 క్వశ్చన్స్ ఒక దాంట్లో ఉన్నాయి, కొంచెం టఫ్గా ఉండొచ్చేమో బహుశా. బట్ ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.